డిగ్రీ 4th సెమిస్టర్లో మనకి బీకామ్ జనరల్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ ఇద్దరికి యూజ్ అవుతుందన్నమాట, మేజర్కి మైనర్కి. సో పేపర్ నేమ్ వచ్చేసి కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా డిగ్రీ ఛాంపియన్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ అడగడం వల్ల ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే నేను చెప్పే క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి, దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లమ్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి పేపర్ ప్యాటర్న్ అనేది ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంది, ఆ వీడియో అనేది చెక్ చేయండి. సో ప్రతి యూనిట్ నుంచి థియరీ క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అన్ని థియరీ క్వశ్చన్స్ వేస్తారు. 8 క్వశ్చన్స్, ఆ 8లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఒక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అడుగుతారు, అలాగే ఒక థియరిటికల్ క్వశ్చన్ అనేది అడుగుతారు అనమాట. ఓకేనా, థియరిటికల్ క్వశ్చన్ ఒకటి, అలాగే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది ఒకటి. అలాగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను గన్ షాట్ క్వశ్చన్స్లో యూనిట్ 3 నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అనేది చెప్తాను. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. ఓకేనా, రిమైనింగ్ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ 1, యూనిట్ 2. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఓన్గా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోలో మాత్రం యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 అనేది క్లియర్గా అయితే చెప్తాను. అవి అయితే కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో డెఫినెట్గా ఈజీగా అయితే మీరు పాస్ అయితే అవుతారనమాట. ఓకేనా, సో లేట్ చేయకుండా యూనిట్ 3లో మనకి జాబ్ కాస్టింగ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్ 2 టాపిక్స్ ఉంటాయన్నమాట. జాబ్ కాస్టింగ్లో థియరీ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఈ 2 నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, జాబ్ కాస్టింగ్లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. ఎందుకంటే 2 టాపిక్స్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇస్తారు జాబ్ కాస్టింగ్లో. సో ఫస్ట్ క్వశ్చన్ అలాగే 4th క్వశ్చన్, ఈ 2 నుంచి కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. నాకేమనిపిస్తుంది అంటే 4th క్వశ్చన్ డైరెక్ట్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. డిఫరెన్స్ బిట్వీన్ జాబ్ కాస్టింగ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. సో పేపర్ అనేది ఈజీగా ఇస్తే డైరెక్ట్గా అడుగుతారనమాట. ఓకేనా, కాబట్టి 4th క్వశ్చన్ ముందు ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ బ్యాచ్ కాస్టింగ్. బ్యాచ్ కాస్టింగ్లో 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ బ్యాచ్ కాస్టింగ్. ఇదైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీకు టైం ఉంటే ఎకనామిక్ బ్యాచ్ కాస్టింగ్, ఈబీక్యూ, ఇది కూడా ఒకసారి చూసుకోండి సరిపోతుంది. యూనిట్ 3లో ఇవన్నీ కూడా థియరిటికల్గా చెప్తున్నాను. మనకి పీడిఎఫ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. డెఫినెట్గా మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో థియరిటికల్ క్వశ్చన్స్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్స్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనాలిసిస్. డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. సో మనకి యూనిట్ 4లో ఓకేనా, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద. దాని తర్వాత మీకు టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే హైలైట్ చేస్తానో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద అవి కూడా డెఫినెట్గా ప్రిపేర్ అవ్వడం ట్రై చేయండి యూనిట్ 4 నుంచి. ఇందులో కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 మార్జినల్ కాస్టింగ్. ఇందులో మనకి P/V రేషియో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. P/V రేషియో ఆర్ కంట్రిబ్యూషన్ టు సేల్ రేషియో, 2 విధాలుగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. P/V రేషియో ఆర్ కంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో, ఈ విధంగా అడగచ్చు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కన్ఫర్మ్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కంట్రిబ్యూషన్ అండ్ ప్రాఫిట్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ మార్జినల్ కాస్టింగ్ అండ్ అబ్జర్ప్షన్ కాస్టింగ్. ఇవి కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. సో మెయిన్గా మనకి P/V రేషియో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అనే క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, అది కూడా ఒకసారి చూసుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఏవైతే నేను చెప్పానో కన్ఫర్మ్గా అవైతే ప్రిపేర్ అండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి. దాని తర్వాత మీకు టైం అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అవి మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద డెఫినెట్గా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.